వస్తుంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకుంటాడని దేవుని వాక్యము సెలవిస్తున్నది. వాక్యం మనందరికీ తెలిసిన విధానమే. దేవుని వాక్యం కొరకు మనం జీవించిన రోజు మన అవసరతలు దేవుడు మనకి ఇస్తాడు. దేవుని వాక్యం కొరకు మనం నిలబడిన రోజు మన ఆత్మను మనము దక్కించుకోగలం. ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే ఏకంగా వస్తామో, దిగంబరులుగా వస్తామో, దిగంబరులుగానే తిరిగి వెళ్తాం. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఇక తల్లి అనే సంబంధం తెలియదు, తండ్రి అనే సంబంధం తెలియదు, అన్న చెల్లి అక్క తమ్ముడు అనే సంబంధం ఏది తెలియదు, భార్య భర్త సంబంధం ఏది తెలియదు. దేవుడు నేను పంపించాడు ఈ శరీరంతో. ఈ లోకంలో ఒక యాత్రికులుగా మనం వస్తున్నాం. ఈ లోకంలో నువ్వు జీవించే విధానం ఏ విధంగా జీవించాలో అని దేవుడు నీకు దిక్సూచిగా, గైడ్ గా ఆయన బైబిల్ గ్రంథాన్ని, ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. వాక్యాన్ని చేపట్టి నడిచి, వాక్యాన్ని ధరించుకొని నడిచామా దేవుని రాజ్యాన్ని చేరతాం. అక్కడ మనకి నిజమైన సంతోషము, అక్కడ ఈ లోకంలో నీకు తల్లిదండ్రుల వల్ల పొందే సంతోషము, అన్నదమ్ముల వల్ల పొందే సంతోషము, అక్క చెల్లెల వల్ల పొందే సంతోషము, ధనము బంగారము వల్ల పొందే సంతోషము ఇక్కడ పొంది ఉన్న దానికంటే అక్కడ రెట్టింపుగా ఉంటది అని దేవుని వాక్యము సెలవిస్తున్నారు. చివరిగా నేను ఆ వాక్యము కూడా మీకు